Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. సింగరేణి నుండి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇన్స్టిట్యూషన్లో ఆస్పిరెంట్స్కి హనమకొండ సిటీలో ఆఫ్లైన్ క్లాసెస్ అందిస్తున్నాం. సో మా స్ట్రాటజీ కూడా మేము గతంలో ఎక్స్ప్లెయిన్ చేసాము క్లియర్గా ఏ విధంగా క్లాసెస్ ఇస్తామో. సో మళ్ళీ ఈ స్ట్రాటజీ గురించి మీకు అర్థం కాకుంటే మీరు ఆ స్ట్రాటజీకి వెళ్ళి చూడొచ్చు. ఎందుకు అనంటే ఆస్పిరెంట్ సక్సెస్ అవ్వాలి అనంటే ఎగ్జామ్ ఏ విధంగా నిర్వహిస్తున్నారో అదే స్టైల్లో మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఆ స్టైల్లో మీరు రీచ్ అవ్వాలంటే ఇనిషియల్లీ మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో ఈ విధంగా ఆస్పిరెంట్స్కి హెల్ప్ అయ్యే విధంగా సబ్జెక్ట్ అదేవిధంగా ఎంసీక్యూస్ గ్రాండ్ టెస్ట్లు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు మా స్ట్రాటజీని మా క్లాసెస్ని నచ్చినట్లయితే రిగార్డింగ్ ఆఫ్లైన్ క్లాసెస్ మీరు ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సో డెఫినెట్లీ మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఓకే, మనం వెరీ రీసెంట్గా ఒక బుక్ని లాంచ్ చేశాం. ఈ బుక్ అనేది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి, వైర్మ్యాన్ ఆస్పిరెంట్స్కి ఇది చాలా సూటబుల్. ఈ పుస్తకం అనేది ప్రస్తుతం ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీ ఉంది. సో మీకు ఈ బుక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే మా యాప్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మీరు బుక్ డైరెక్ట్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బుక్ గురించి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఈరోజు 15th క్వశ్చన్, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ విల్ డబల్. చూడండి, క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్, ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ అంట. ఒక వైర్ ఉందంట, దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్, ఒక వైర్ యొక్క రెసిస్టెన్స్ విల్ డబల్. ఎప్పుడు డబల్ అవుతుంది అంటే రెండింతలకు సమానం అవుతుంది. ఇఫ్, ఒకవేళ, ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు. ఇఫ్ డబల్ ఇట్స్ డాష్. చూడండి, ఇది ఒక వైర్ అనుకుందాం. ఈ వైర్కున్న రెసిస్టెన్స్ విలువ ఎప్పుడు డబల్ అవుతుంది? ఒకవేళ నేను దేన్ని డబల్ చేస్తే అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. మనం దీన్ని తెలుగులో ఈ విధంగా ట్రాన్స్లేట్ చేస్తాం. ఒకవేళ దేన్ని నేను డబల్ చేస్తే ఈ వైర్కున్న రెసిస్టెన్స్ అనేది డబల్ అవుతుంది. చూసారా మీనింగ్? ఇంగ్లీష్లో కొంచెం వెనక నుండి రావాల్సి వస్తుంది. అంటే రెసిస్టెన్స్ డబల్ కావాలంటే ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు. దేన్ని డబల్ చేస్తే రెసిస్టెన్స్ డబల్ అవుతుంది అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్. చూడండి, ఇది అర్థం కావాలంటే మనకు రెసిస్టెన్స్ యొక్క డిజైన్డ్ ఫార్ములా తెలియాలి. డిజైన్డ్ ఫార్ములా ఆఫ్ రెసిస్టెన్స్. ఇది క్వశ్చన్లో, అంటే క్వశ్చన్ మీకు చిన్నదే కావచ్చు, కానీ క్వశ్చన్లో ఉన్న మీనింగ్ అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇఫ్ వి డబల్, మనం ఇఫ్ అంటే ఒకవేళ, వి డబల్ మనం దేన్ని డబల్ చేస్తే రెసిస్టెన్స్ డబల్ అవుతుంది అనేది క్వశ్చన్. బ్రదర్, రెసిస్టెన్స్ డిజైన్ ఫార్ములా R=ρl/A. అంటే నేను అడిగేది ఏంటిది? ఇగో దీన్నే కదా డబల్ కావాల్సింది, కానీ దేన్ని డబల్ చేస్తే డబల్ అవుతుంది. చూడండి బ్రదర్, దీన్ని డబల్ చేస్తే రెసిస్టర్కి క్రాస్ సెక్షనల్ ఏరియాకి విలోమానుపాతంలో ఉంది. అంటే దిస్ ఈస్ రాంగ్. దీన్ని మనం టచ్ చేయలేం. అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా నువ్వు టచ్ చేస్తావా? చేయలేవు. డైరెక్ట్ చెప్పొచ్చు ఏరియా అనేది రాంగా కాదా? నెక్స్ట్, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ మనం డయామీటర్ కావచ్చు, రేడియస్ కావచ్చు, ఇవి కూడా చూడొచ్చు. సో యాక్చువల్లీ మనం రెసిస్టర్స్ ఆర్ మేడప్ ఆఫ్, అంటే స్వాంపింగ్ రెసిస్టర్స్ మనం తీసుకుంటున్నాం. సో టెంపరేచర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో టెంపరేచర్ వల్ల ఎఫెక్ట్ వచ్చినా కూడా రెసిస్టర్ కానీ మనకు వచ్చే రీడింగ్స్లో కానీ చేంజెస్ రాకుండా ఉండడానికి స్వాంపింగ్ రెసిస్టెన్స్ ఉపయోగిస్తున్నాం. టెంపరేచర్ మనం తీసేయచ్చు. మరి ఇక్కడ వెయిట్ గురించి మాట్లాడాం, లెంత్ గురించి ఉంది. ఇక్కడ రెసిస్టెన్స్కి లెంత్కి ఎలాంటి సంబంధం ఉంది? పొడవు. ఎల్ అంటే ఏంటిది బ్రదర్? పొడవు. ఆర్ అంటే రెసిస్టెన్స్. ఎల్ అంటే ఏంటిది? ఈ వైర్ యొక్క పొడవు. అంటే ఈ వైర్ యొక్క పొడవుకి ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంది? అనులోమానుపాతంలో ఉంది. అనులోమానుపాతంలో అంటే ఏంటిది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే అనులోమానుపాతంలో అంటే పొడవు పెంచితే రెసిస్టెన్స్ పెరుగుద్దా లేదా? పొడవు తగ్గిస్తే రెసిస్టెన్స్ తగ్గుద్దా లేదా? డెఫినెట్లీ ఇది డబల్ కావాలి అన్నాడు కాబట్టి రెసిస్టెన్స్ని నేను డబల్ చేయాలి. ఆల్రెడీ ఇఫ్ వి డబల్ డాష్, పొడవుని డబల్ చేస్తే రెసిస్టెన్స్ డబల్ అవుతుంది. సో ఏంటిది? లెంత్ని డబల్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అపియర్ అవుతాయి. కాబట్టి ఆస్పిరెంట్స్ కేర్ఫుల్గా ఉండండి. అంత ఈజీగా, అంటే చూడండి, క్వశ్చన్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయాలి అని అంటే సబ్జెక్టు పట్ల ఐడియా ఉండాలి. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా వీడియోని విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.